ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు తడబడిన విషయం తెలిసిందే. 12.4 ఓవర్ల సమయానికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టంలో ఉన్నట్లు కనిపించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా ఒంటరి పోరాటం చేయడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అమెరికా జట్టు 132 పరుగులకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తడబాటుకు గురైన నేపథ్యంలో భారత్ మరింత మెరుగ్గా తన బ్యాటింగ్ ప్రణాళికలను రూపొందించుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. అసలు సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే, నా దృష్టిలో 160 స్కోర్ చేయడం తేలిక కాదు. టీమిండియా మంచి మార్జిన్తోనే గెలిచింది. అయితే భారత జట్టు ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకోవాలి. బ్యాటింగ్ డెప్త్ ఉంది, కానీ పవర్ ప్లేలో తేలిగ్గా వికెట్లు సమర్పించుకోవడం సమంజసం కాదు. 8 మంది బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగితే 3 మాత్రమే బౌలర్లు ఉంటారు. 7 నుంచి 8 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోతే భారత జట్టుకు పెద్ద సమస్య అవుతుంది. పవర్ ప్లే 6 ఓవర్లు ఉంటుందనేది వాస్తవమే, కానీ జట్టులో 8 మంది బ్యాటర్లు ఉంటే అందులో 4 వికెట్లను పవర్ ప్లేలోనే కోల్పోవడం కరెక్ట్ కాదు. అలా అయితే మనల్ని మనమే ఒత్తిడిలోకి నెట్టుకున్నట్టు అవుతుంది అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.